యామిని భాస్కర్ నటించిన తాజా చిత్రం సైక్ సిద్ధార్థ్ జనవరి 1న విడుదలైంది. ట్రైలర్లోని బూత్ డైలాగ్స్ వైరల్ కావడంతో యూత్లో హైప్ ఏర్పడింది. దర్శకుడు వరుణ్ రెడ్డి కథనంతో మ్యాజిక్ చేయాలని ప్రయత్నించారు. సురేష్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా సంయుక్త నిర్మాణంలో వచ్చిన సైక్ సిద్ధార్థ్ మొదట డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా జనవరి 1కి వాయిదా పడింది. ట్రైలర్ వైరల్ కావడంతో యూత్ టార్గెట్ గా విడుదలైంది. రొటీన్ కథను డిఫరెంట్ గా చూపించాలని దర్శకుడు వరుణ్ రెడ్డి ప్రయత్నించారు. కానీ కథలో బలం లేకపోవడంతో షార్ట్ ఫిలిం ఫీల్ కలుగుతోంది. సన్నివేశాలు జెన్జీ బ్యాచ్ ను ఎంటర్టైన్ చేస్తాయి. అయితే అవసరానికి మించిన అడల్ట్ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇబ్బంది కలిగించాయి. ఫస్ట్ హాఫ్ సిద్ధార్థ్ చుట్టూ తిరుగుతుంది. సెకండ్ హాఫ్ కాస్త బెటర్. ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. కానీ హీరోకు బ్యాక్ స్టోరీ లేకపోవడం మైనస్. నందు సైకో పాత్రలో జీవించాడు. యామిని భాస్కర్, ప్రియాంక రెబక్క బాగా నటించారు. నేపథ్య సంగీతం డిఫరెంట్ గా ఉంది. ఎడిటింగ్ కొత్తగా కనిపించింది. మొత్తంగా యూత్ కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. న్యూ ఇయర్ స్పెషల్ గా రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల మధ్య జరిగిన బాక్స్ ఆఫీస్ పోరు మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ లా మరో బ్లాక్ బస్టర్ విజయం అందింది. ఈ రిలీజ్ లో మహేష్ బాబు నటించిన మురారి 4K వర్సెస్ పవన్ కళ్యాణ్ జల్సా 4K మధ్య జరిగిన బాక్స్ ఆఫీస్ పోటీలో మహేష్ సినిమా సునాయాసంగా ఆధిపత్యం చెలాయించింది. మురారి 4K థియేటర్లలో అద్భుతమైన ఆక్యుపెన్సీ నమోదు చేస్తూ భారీ కలెక్షన్లను సాధించింది. మొదటి రోజు నుంచే హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. అలాగే జల్సా 4K కూడా మంచి ఆదరణ పొందినప్పటికీ మురారి 4K దాన్ని అధిగమించింది. మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో ఈ విజయాన్ని భారీగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ రిలీజ్ ట్రెండ్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్లాసిక్ సినిమాలకు మరింత డిమాండ్ పెరుగుతోంది. మొత్తంగా మహేష్ బాబు మరోసారి తన స్టార్ పవర్ ను నిరూపించుకున్నాడు. టాలీవుడ్ లో సంక్రాంతి కానుకగా రానున్న కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు రన్ టైమ్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ లాక్ అయింది. కామెడీ సినిమాకు ఇది పర్ఫెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కిస్తున్న అనగనగా ఒక రాజు సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి మేకర్స్ 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ను ఖరారు చేశారు. కామెడీ ఎంటర్టైనర్ కు ఈ రన్ టైం అనువైనదని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రేక్షకులకు సినిమా త్వరగా ముగిసిపోయిన ఫీలింగ్ కలుగుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ముఖేష్ మాయా, నీకు 100 రీఛార్జ్లు ఇప్పుడే మన అనంత వెడ్డింగ్